హాయ్ హలో అందరికి నమస్తే. వెల్కమ్ టు బిఆర్ టీవీ. నేను మీ బిఆర్ కెమాల. ఈ మ్యాటర్లోకి వెళ్తే కేటీఆర్ గారి పైన ఈ లుచ్చగాళ్ళు, ఈ లోఫర్ గాళ్ళు, ఈ లఫుడ్ గాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడడం, అదే కాకుండా కేటీఆర్ గారి పైన అబాండాలు సృష్టించడం, కేటీఆర్ గారిని తెలంగాణ సమాజంలో చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నిస్తా ఉంటారు ఈ లుచ్చనా కొడుకులు. వీళ్ళకి ఎంత చెప్పినా అసలు బుద్ధి రాదు. మొన్నటికి మొన్న కేటీఆర్ గారు దళితులను అవమానించినట్టు మాట్లాడిండని చెప్పేసి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, అరే లోఫర్ నా కొడుకుల్లారా, లుచ్చానా కొడుకుల్లారా, ఒకవేళ కేటీఆర్ గనక దళితులను అవమానించినట్టు మాట్లాడితే, ఒకవేళ కేటీఆర్ గనక దళితులను అవమానిస్తే, ఒకవేళ కేటీఆర్ గనక దళితులకు గౌరవం ఇవ్వకపోతే, ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఈ భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు ప్రకాష్ అంబేద్కర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని ఎందుకు కలుస్తారో లుచ్చానా కొడుకున్నారు. అంటే ప్రకాష్ అంబేద్కర్ గారికి తెలియదా దళితులను ఎవరు ప్రేమిస్తారు, దళితుల పట్ల ఎవరు గౌరవంగా ఉంటారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఐడియాలజీని ఎవరు ఫాలో అవుతారు అని చెప్పేసి ప్రకాష్ అంబేద్కర్ గారికి తెలియదారా లుచ్చానా కొడుకున్నారా, లోఫర్ నా కొడుకున్నారా? ఈరోజు మీరు సోషల్ మీడియా ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మీ ఇష్టమైన మాటలు మాట్లాడి దళితులలో కేటీఆర్ గారిని చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారా మీరు? అదేవో లుచ్చానా కొడుకులారా, మీకు చేతనైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి బాటలు నడిపిందో, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే నంబర్ 1 రాష్ట్రంగా మార్చిందో, 50 ఏళ్ల వెనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందో, ఆ అడుగు జాడల్లో మీకు చేతనైతే అభివృద్ధి చేసి చూపెట్టండి. లేకపోతే అభివృద్ధి చేయమని చెప్పేసి మీరు ఎవరినైతే పొగడతారో వాళ్ళకు పోయి చెప్పండి. అంతేగాని తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళ పైన మీరు విషం జిమ్మడం, లేకపోతే వాళ్ళ పైన మీరు ఇష్టం వచ్చిన అభాండాలు సృష్టించడం, వాళ్ళను ఈ ప్రజల్లో చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు లుచ్చనా కొడుకుల్లారా, లోఫర్ నా కొడుకుల్లారా. మీరు అంటా ఉన్నారు కదా దళితులను కేటీఆర్ గారు అవమానించిండా, మీరు అంటా ఉన్నారు కదా కేసీఆర్ గారు దళితులకు గౌరవం ఇవ్వలేదా. మీకు ఈ వీడియోలో ఫోటోలలో కూడా చూపెడుతున్నాను. ఈ లోఫర్ నా కొడుకులు ఎప్పుడు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన ఎప్పుడు దుమ్మెత్తిపోస్తా ఉంటారు. ఒకవేళ మీరన్నదే కనుక కేటీఆర్ గారు దళితులను అవమానించిండు, అలాగే కేసీఆర్ గారు దళితులకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా సోషల్ మీడియాలో, అదే గనక నిజమైతే 50 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది కదా కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడైనా కేసీఆర్ గారి లాగా ఆలోచించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఎలాగైతే 175 అడుగుల విగ్రహాన్ని సృష్టించిండో, ఎలాగైతే నిర్మించిండో అలాగా నిర్మించాలని చెప్పేసి ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఇక్కడే తెలుస్తుంది కదా లోఫర్ నా కొడుకులారా, లుచ్చానా కొడుకులారా, ఎవరికి ఎవరెంత విలువిస్తారో అని చెప్పేసి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నిర్మించిందే కాకుండా దళితులు ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, ఈ భారత రాజ్యాంగం అమలైన తర్వాత కూడా దళితులకు ఇంకా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కేసీఆర్ గారి నేతృత్వంలో దళితులకు 10 లక్షల రూపాయల దళిత బంధు ఇచ్చి ఆదుకున్నాడు కదా. మరి మీరు మొన్న ఎన్నికల సమయంలో 12 లక్షల దళిత బంధు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, ఒక్కరికైనా ఇచ్చిరా దళిత బంధు? మీరు చెప్పండి లోఫర్ నా కొడుకులారా, లుచ్చానా కొడుకులారా. ఈరోజు మీరు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన మన్ను వస్తా ఉన్నారు కదా, ప్రజలలో చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నిస్తా ఉన్నారు కదా. మరి మీరు ఆనాడు ఎన్నికల సమయంలో దళితులకు 12 లక్షల రూపాయల దళిత బంధు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు కదా, ఒక్కరికైనా ఇచ్చిరా 12 లక్షల రూపాయల దళిత బంధు? అలాంటివి గుర్తుకు రాగానే కేటీఆర్ గారిని దళితులలో చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నిస్తారా? అదే కాకుండా మీరు అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి రోజు ఆయనను ఎవరు చూడొద్దని చెప్పేసి బయట గేట్లేసి, ఆ గేటుకు తాళాలేసిరు కదా లోఫర్ నా కొడుక. అలాంటి సమస్యల పైన మాట్లాడారు. కానీ ఈరోజు మీరు కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, ఎవరైతే తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పని చేస్తారో వాళ్ళ పైన దుమ్మెత్తి వస్తారా? ఈరోజు మీరు ఇలా మాట్లాడితే దళితులు నమ్మే ప్రసక్తిలో ఉన్నారనుకుంటారా లోఫర్ నా కొడుకులారా? మా దళిత సమాజం ఎప్పుడు కేసీఆర్ గారి వెంటే ఉంటది. కేసీఆర్ గారు కూడా ఎప్పుడు దళితుల అభ్యున్నతి కోసం ఎప్పుడు పని చేస్తాడు, అది మా అందరికీ తెలుసు. ఈరోజు మీరు ఏదో చిల్లర మాటలు మాట్లాడి, లేకపోతే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన అభాండాలు సృష్టించి దళితులలో చెడ్డగా చిత్రీకరించాలని చూపిస్తే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు. నేను ఈ కర్రెపందికి చెప్తా ఉన్నా, అరే ఓ కర్రెపంది, అసలు నీకు కేసీఆర్ గారు అంటే ఏంటో తెలుసా? చెప్పరా లోఫర్ నా కొడుక. నువ్వు అంటా ఉన్నావు కదా కేసీఆర్ గారు దళితులను అవమానించిండా, ఎక్కడ అవమానించిండ్రా లోఫర్ నా కొడుక, లుచ్చా నా కొడుక? నువ్వు అంటా ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తా ఉన్నాడు మా రేవంత్ రెడ్డి గారు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తా ఉందని చెప్పేసి నువ్వు సోషల్ మీడియాలో వైరల్ చేస్తా ఉన్నావు కదా లోఫర్ నా కొడుక.
ఆనాడు 50 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారైనా కేసీఆర్ గారు ఆలోచించినట్టు, ఎలాగైతే దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధు ఎలాగైతే కేసీఆర్ గారు ఇచ్చిండో అది 90% వచ్చిందా 100% వచ్చిందా తర్వాత సంగతి. ఆయన ఎలాగైతే దళితుల అభ్యున్నతి కోసం ఎలాగైతే ఆలోచన చేసిండో, మీరు గత 50 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఒక్క దళితుని కోసమైనా, ఒక్క దళిత బిడ్డ కోసమైనా ఇలాంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసిర్రా మీ అధికారంలో ఉన్నప్పుడు? ఎందుకురా మాట్లాడుతావు లుచ్చానో కొడుక? కేటీఆర్ గారు అంబేద్కర్ ఇష్లను అవమానించిండని చెప్పేసి మాట్లాడతావా? ఒకసారి కళ్ళు తెరిచి చూడరా లోఫర్ నా కొడుక, లుచ్చానా కొడుక. అరే ఓ కర్రెపంది, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి ప్రకాష్ అంబేద్కర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని కలిసిండు. కేటీఆర్ గారిని ఎందుకు కలుస్తారు లోఫర్ నా కొడుక? ఆయనకు తెలియదా? ప్రకాష్ అంబేద్కర్ గారికి తెలియదా కేటీఆర్ గారిని దళితులలో చెడ్డగా చిత్రీకరించాలని చెప్పేసి ప్రయత్నిస్తావా లుచ్చానా కొడుక? ఫస్ట్ కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? ఏదో మేము నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. అదే కాకుండా ఈ రోజు మేము దళితులకు అది ఇచ్చినాం, మేము దళితులకు ఇది ఇచ్చినాం, దళితుల అభ్యున్నతి కోసం పనిచేస్తా ఉన్నాం, దళితులకు ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఎక్కడ ఇస్తారో లోఫర్ నా కొడుక, లుచ్చానా కొడుక? మీరు ఈరోజు ఇందిరా మిల్లు ఇస్తే మీరు 5 లక్షలు ఇస్తారు. 5 లక్షలు ఇస్తే మీదికే ఇంకొక 10 లక్షలు వేసి 15 లక్షలు వేసి ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళు మీదికే 10-15 లక్షలు వేసి కట్టుకోవాల్సిందే కదా. మరి ఎక్కడ ఇచ్చారో లోఫర్ నా కొడుక? మొత్తం మేమే ఇచ్చినాం, మొత్తం మేమే చేసినాం. గతంలో కేసీఆర్ గారు దళితులకు ఇల్లు వేయలేడు. డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఎవరికి ఇచ్చిర్రా లోఫర్ నా కొడుక? దళితులకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు ఎవరు ఇచ్చిర్రా లోఫర్ నా కొడుక? అది తెలుసుకో ఫస్ట్. తెలుసుకోకుండా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన దుమ్మెత్తి పోయడం బంద్ చేసుకో. నీకు చేతనైతే ప్రశ్నించు. ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేసిర్రో, ఎవరైతే ఈ తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పాటలు పాడిండో వాళ్ళ కోసం, వాళ్ళ తరపున మాట్లాడు. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తరపున మాట్లాడు. అంతేగాని ఈరోజు మాకు సోషల్ మీడియాలో మాట్లాడితే ఎంతనో కొంత పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ చేతికి అందగానే ఇంకా మేము కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన, అలాగే కాకుండా దళితులలో కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని చెడ్డగా చిత్రీకరించాలని చూస్తామని చెప్పేసి మాట్లాడతామని అంటే అసలు ఊరుకునే ప్రసక్తి లేదు. మా దళిత సమాజం కూడా అస్సలు నమ్మే ప్రసక్తిలోనే లేదు. మీరు ఎన్నో హామీలు ఇచ్చారు దళిత సమాజానికి, 6 గ్యారంటీలు అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు. ఫస్ట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి వాళ్ళ మీద ప్రశ్నించి మాట్లాడు. అంతేగాని కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోయడం బంద్ చేసుకో.